హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఇల్లు కోసం అయితే సెర్చ్ అయితే చేస్తున్నాం. సో ఆ ఇల్లు సర్చింగ్లో మేమైతే ఒక విల్లా అయితే చూడబోతున్నాం. సో విల్లా అయితే చాలా బాగుంటుందంట. సో ఆర్ఎస్డి విల్లాస్ అండి, లక్ష్మీపూర్లో ఉంటుంది, మల్కాపూర్లో. సో నాతో పాటు మీరు కూడా రండి. అసలు విల్లా ఎలా ఉంటుందో చూసారు కదా, అక్కడ దూరంగా ఉన్నాయి అవే విల్లాస్ అనుకుంటా. సో మనం వెళ్తున్నా చూద్దాము ఎలా ఉంటాయి విల్లాస్ అని చెప్పేసి, చూద్దాము ఎలా ఉంటాయని చెప్పేసి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అంట, చూస్తున్నాం. సో అక్కడ కమాన్ అయితే ఉంది, కమాన్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో టోటల్ వీడియో అయితే చూడండి, నాతో పాటు మీరు కూడా విల్లాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పేసి చూడండి. చాలా బాగుంటాయి అంట విల్లాస్. నేనైతే ఒకసారి స్టార్టింగ్లో అయితే వచ్చాను. సో ఇప్పుడైతే అన్ని విల్లాస్ అయిపోయినాయి అండ్ కొంతమంది స్టే కూడా చేస్తున్నారంట. సో అందుకే కొన్ని విల్లాస్ అయితే చూద్దాం రండి. మీకు నచ్చినట్టయితే ఈ వ్లాగ్, ఇది లైవ్ ఈ వీడియో అంతా కూడా లైక్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ విల్లాలో మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా అండ్ ఇందులో వచ్చేసి మనకి డూప్లెక్స్ కాకుండా త్రిప్లెక్స్ విల్లాస్ అన్నీ అయితే ఉంటాయంట. రండి చూద్దాం వెళ్ళి. మంచిగా 10-20 అప్పియరు మితి లేకుండా మళ్ళీ లక్షణంగా ఇచ్చేస్తాను. ఓకే 10-20 మితి లేకుండా అప్పియరు, మితి లేకుండా అప్పిస్తే బాగా మేము వచ్చినప్పుడు 1-2 అయినాయి. ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఉండే అప్పుడు. ఏమో ఆడు ఇల్లే హాయ్ పైసలు కూడా బాగున్నాయి. సెంట్రల్ నుంచి మంచిగా కనిపిస్తాను. అవేమో డ్రైవర్స్ రూమ్స్ అన్నమాట. అవి డ్రైవర్స్ రూమ్స్. ఇదేమో చిన్నగా టెన్నిస్ అన్నమాట. అది ఒక ఫ్రంట్ ఉంది చూసారా, అక్కడ వర్కర్స్ ఉన్నారు. అదేమో చిల్డ్రన్ పార్క్ అన్నమాట. ట్రై చేద్దాం అక్క దగ్గర నుంచి పప్ప దగ్గర నుంచి పోతే అక్క తీసుకుంది కదా. అక్క నీ చున్నీ ఇవన్నీ కప్పుతో చిన్న
తర్వాత మంచిగా తెలియక ఇట్లా ఇల్లు తర్వాత తీసేది తీసుకోవచ్చు. ఆ గోడ ఉంది అక్క, గొప్ప గోడ, అదే మనకి అక్కడ కనిపించేది. అక్కడ దుంకి పోవచ్చు. ఇది లేకపోతే ఇట్లా పోతుంది. ఇట్లా దగ్గర అక్క రోడ్డు వెడల్పు ఎక్కువ అనిపిస్తుంది. లోపలికి తగ్గినా ఒకటి బిట్ ఇట్లా తగ్గిపోతుంది. ఇటు ఇటు వెడల్పు. ఫేసింగ్ 51 ఫేసింగ్ ఇంకా వెస్ట్ ఈస్ట్ వెస్ట్ డిఫరెన్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. దానికి పెడతారు, వెస్టర్న్ పెడతారు. ఇది కింద సింగిల్ బెడ్, కింద సింగిల్ బెడ్, కామన్ బాబు. ఇంకా మెట్ల కింద పూజ రూమ్ చూసినా డోర్ ఇట్లా ఓపెన్ స్లైడ్స్ ఏంటి ఇటు ఒక డోర్ అక్కడ ఉంటుంది. వాష్ ఏరియా వాష్ ఏరియా లేదంట బయట. ఇటు సైడ్ ఉందా? మనం కబోర్డ్ చేయించుకుంటాం కదా, ఇక్కడ స్టోర్ రూమ్ కింద వస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడం. కజారియా టైల్స్ జాగ్వార్ మెటీరియల్స్. ఇది రెండు పక్కల రెండు వైపులా వచ్చింది చూడండి బాల్కనీ. ఇక ఈస్ట్ ఒకటే వస్తుంది బాల్కనీ. అవ్వండి వాళ్ళు వచ్చి ఉంటున్నారు చూసారా, ఈ పక్కన వాళ్ళు కూడా వచ్చారు. పైన కబోర్డ్స్ అంతా పెట్టుకోవచ్చు మనం. చిత్తలి ఓయ్ ఓయ్ వద్దు వాడద్దు.
నేనైతే ఇంకా కిచెన్ లోపలికి పట్టిన. ఏం పైపింగ్ అక్క నాకు అర్థం కాదు. ఈ పైప్ పైపులు గోడలు ఉండొద్దు, పైపులు కార్త్ ఇట్లా మొత్తం పచ్చి వస్తుంది అని ఇవి బయటికి పెట్టిరా వీళ్ళు ఇట్లా ఇట్లా బయటికి పెడితే ఏంటంటే గోడకు పచ్చి రాదు, లీకేజ్ ఉన్నా అని తెలుస్తుంది తొందర. నేను కర్ణ ఒక మా బిల్డింగ్ మీద అట్లనే చెప్తా అని. మంచిగా ఉంది కదక్క. ఇట్లా దూరం నుంచి అట్లా జాయింట్స్ రాకుండా మంచిగా ఇచ్చింది. అవి ఆల్రెడీ కింద ఉన్నారు అక్కడ. బాగుంది అక్క. అక్కడ ఇదంతా అయిపోయినాక ఇంకా వేరే వస్తుంది అక్కడ. మీద 2 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి, కింద డైలీ క్లీన్. అంతే అక్క. పూజ రూపందం చేసినా చాలు కదా అక్క. అంతే, పూజ రూమ్ కూడా అవసరం లేదు. మనం పూజ చేసినప్పుడే చేసినా ఏం కాదు. ఇది ఒకటి మీకు ఇల్లు సిస్టమ్ నచ్చింది. ఏది బాత్రూమ్ అది అడగాలి అక్క. అది ఒకసారి వేరేది కూడా చూద్దాము, అది ఎందుకు అట్లా ప్లానింగ్ అనేది కదక్క తెలుస్తుంది. కానీ వెంటిలేషన్కి మంచిగా ఉంది అక్క. ఇప్పుడు ఇటు సైడ్ ఖాళీ. వాళ్ళు ఏంది పైకి ఎక్కలేదు, పైకి వేరే చూసిరా పోనట్టున్నారు అక్క. ఇది లిఫ్ట్ ప్లేస్ అక్క. ఇది అక్క బయటికి వెళ్ళే స్పేస్. ఓకే అక్క. కదక్క లావిష్ ఉంది ఇల్లు. ప్రెస్ అక్క. తీసాను అక్కడ తీయన్న. ఇది ఈవినింగ్ సిట్టింగ్ డైనింగ్. ఓకే, లావిష్ ఉంది. కిచెన్ నుంచి మళ్ళీ అవుట్ అవ్వచ్చు. ఇది ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా, ఇటు వాషింగ్ మెషిన్, ఇది డైనింగ్ అంటే మామూలుగా సిట్టింగ్ ఏరియా, ఈవినింగ్ సిట్టింగ్. అక్కడ వాష్ బేసిన్ ఉన్నట్టున్నారు. ఇక్కడనా తీసిన ఏమో మర్చిపోతాం ఎన్ని రోజులు నుంచి కదక్. అక్కకి దేవక్ లాకేసినట్టు అక్క దుద్దా అక్క సేమ్ కిందలానే. ఏమైందానా ఇది బెడ్రూమ్స్ బయటనా బాబు? ఓర్ దేవుడు, బెడ్రూమ్స్ బయటనే. బెడ్రూమ్ అక్క మొత్తం 4 బెడ్రూమ్స్ కదా. నేను ఇంకా బెడ్రూమ్స్ ఏడున్నాయా అని చూస్తున్నా. ఇవి గెస్ట్లకి లేక బయటకి వచ్చానట. వాష్రూమ్ అక్క అసలు లావిష్ ఉంది కదక్క. ఇది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటుంది ఇష్టం అక్క.
మీరు పోండి, నువ్వు ప్యాంట్ వేసుకొని రాలే ఎందుకు షేమ్. బాబా లావిష్ ఉంది బాబా. అక్కదా గోవా బాయ్. బాగుందా? ఉబ్బింది కదా నాను. వాటర్ కావాలా? కార్లు ఉన్నాయి. ఏంది తూచు? అది వస్తలేదు, ఇది వస్తలేదు. ఉన్నారా? మెష్ డోర్ వేసిరు అక్క. అక్క మెష్ వేసిరు. బా ఏం కాలుతుంది అక్క. బా అక్క బయటికి. అక్క ఫుల్ చెట్లు పెట్టుకోవచ్చు అక్క. కానీ ఏం బాల్కనీ అక్క ఇది. చెట్లు పెట్టుకోవచ్చు, పిచ్చి బీరకాయలు సొరకాయలు పెట్టుకోరాదు. ఎందుకు అక్క? ఆక్సిజన్ ప్లాంట్స్, హైఫై లేదు అక్క, కొంతమంది బీరకాయలు సొరకాయలు కూడా పెడతారు కదా అక్క. ఇట్లా తీగ వారేసి ఇదంతా. డౌట్ ఇట్లాంటి కమ్యూనిటీలో పెట్టండి. మన ఇల్లు కనిపిస్తుంది అక్క. ఎందుకక్క ఏం కాదు. అక్క మన ఇల్లు ఏది చెప్పుండ్రు అక్క. మన ఇల్లు ఏది చెప్పుర్రి. జాగా చూసి అక్క కింద కింద అది కాదు ఫేసింగ్ ఇది. అటు కాదక్క, కింద చూడరు అక్క జాగా. ఇదంతా మొత్తం మెయింటెనెన్స్ అంటే వాళ్ళు చేయించుకుంటారు. బయట కూడా మొత్తం టైల్స్ వేస్తున్నారు. అంటే వీళ్ళే వేస్తారు. అప్ప టైల్స్ వేస్తారు. వెనకాల స్పేస్ మనకేం ఇవ్వాలి. తూచు వాళ్ళకి ఎక్కువ కాస్టా? సూపర్గా అనిపిస్తుంది అట్లా. ఉండని అక్కది. చక్క రోడ్ అవుతుంది అట్లా బావా. గీ రోడ్డు వాళ్ళకి కొడితే బావా. కంబైండ్ సేమ్ అయిపోతారమ్మా. పోదాంపా. ఇక్కడ ఏమైంది? మోక్ష హాయ్ చెప్పు. హాయ్. అందరు ఇయరక్క. నేను మంచిగా రెడీ అయ్యే రోజు మానసక్కలు రోజు తీయాలి. తీసి సుమంత్ రెడ్డి కబోర్డ్స్ అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ప్రమోషన్ చేయాలి. అదే చూడండి. అక్క ఇది వేరే ఉంది అక్క, వేరే ఉంది స్టార్టింగ్ అక్క. ఇట్లే ఏ చాలా వరకు అన్నీ ఓపెన్ అవుతారు. అందులో కూడా ఓపెన్ కాదు. ఎందుకంటే వాళ్ళు కబోర్డ్ కదా. హాయ్. ఎంత? కిందనే వచ్చింది. బాగుంది సిటీ. ఇది బాగుంది, బాగుంది. ఇది అక్క అక్క ఒక నిమిషం అక్క. కిందనే వచ్చింది బాల్కనీ. అది సూపర్ వచ్చింది. అదే పైకి వెళ్దాం అక్క. బాగుంది అక్క. ఓకే అయినా కానీ
డైనింగ్ ఏరియాలో ఒక బెడ్రూమ్ అవుతుంది. ఈయనే ఉండు మోక్ష. తినేస్తాయి పో బాబా. పిల్లలు పాపమే. మా హ్యాపీకి అయితే కష్టం అయితే మోక్ష ఏదో మండి దాటి ఉంటుంది కానీ ఇది హాల్ లెక్కన బాగా. అక్క పైన పైన ఉన్నా అక్క. వస్తున్నా అక్క. దారా మయూ మయూ వాటర్ ఎవరు పైన తిప్పుతా. ఓకే స్పేస్ మంచిగా ఉంది అక్క. బయట కూడా ఫస్ట్ ఫ్లోర్లో మంచిగా వచ్చింది. ఇది ఎట్లుందంటే సింపుల్. ఇప్పుడు అందులో హెవీగా అనిపించింది కదా, అట్లా ఏం లేదు, సూపర్ ఉంది ఇది, చాలా బెటరు. నయ్యం ఇంకొకతో గొడవ ఉండదు. సప్పుడే కదక్క. ఇగో అక్క